హాయ్ స్టూడెంట్స్, రేపు ఏపీఎస్సి ఏఈకి సంబంధించి సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ మీకు వీలైనంతగా బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు, టెస్ట్ సిరీస్ బాగా రాసి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందరికీ నేను ఇచ్చే ఫస్ట్ సజెషన్ ఏంటి అంటే సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్లో ఈజీ మోడల్ మాత్రం మీరు మిస్ చేయకూడదు. ఈజీ క్వశ్చన్స్ ఒకవేళ మీరు ఏదైనా ఇప్పటికీ మిస్ చేసుంటే ఈరోజే, మళ్ళీ రేపు కాదు, ఈరోజే నైట్ లోపు మళ్ళీ స్లీప్ ఎఫెక్ట్ చేసుకోవద్దు. ఆ టాపిక్కి సంబంధించి ఈజీ అంటే ఈ ఒక్క ఫార్ములా తెలిస్తే ఆ క్వశ్చన్ వచ్చేస్తుంది అనేవి ఏవైనా ఇంకా ఒక 2-3 మిగిలి ఉంటే ఆ 2-3 ఫార్ములాలు ఏవైనా ఉంటే అవి చూసుకోండి. ఏం పర్వాలేదు, అమ్మో ఎగ్జామ్ ముందు కొత్తది నేర్చుకోకూడదు అనే ఒక బ్లైండ్ రూల్ పెట్టుకోవాల్సిన ఏం అవసరం లేదు. ఒక ఫార్ములా నేర్చుకుంటే ఏం కాదు. ఈ టైంలో వదిలేసి ఉంటే సంగతి. ఆల్రెడీ నేను ఈ విషయం చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే పేపర్లో న్యూమరికల్ పర్సంటేజ్ ఎంత అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. బట్ డామినేషన్ మాత్రం ఎక్కువ శాతం థియరీ, కాన్సెప్చువల్ ఆర్ చిన్న చిన్న న్యూమరికల్స్ అంటే డైరెక్ట్ ఫార్ములా బేసిస్ లాంటివి డామినేటింగ్గా ఉంటాయి అనేది మనం గెస్ చేయొచ్చు. అంటే యాక్చువల్గా ఇది డిప్లొమా పేపర్ కాబట్టి అట్లీస్ట్ మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒకటి, మనకు స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. ప్రతి ఎగ్జామ్కి ప్రతిదీ చదవాలంటే కుదరదు కాబట్టి అట్లీస్ట్ మీరు ఏదైతే కొన్ని టాపిక్లో మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా చదివేటట్టు ప్రిపేర్ అయ్యి ఉంటారు, కొన్ని పూర్తిగా వదిలేసి ఉంటారు. దట్ ఈజ్ రాంగ్ స్ట్రాటజీ అంటాను నేను. డామినేటింగ్ పేపర్ ఎప్పుడు ఈజీ అంటే థియరీ, కాన్సెప్చువల్ ఆర్ సింపుల్ న్యూమరికల్ ఉన్నప్పుడు దానికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తర్వాత మిగిలిన టైం ఉండింటే డెప్త్ చదివినా నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మిమ్మల్ని ముందు నుంచి చెప్తూ వస్తున్నాను. ఇప్పటికీ ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్లో ఈజీ క్వశ్చన్, టోటల్ సిలబస్లో ఉన్నవి 2 సబ్జెక్టులే కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో అన్ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఏమీ లేదు. ఇంకా అవుట్ ఆఫ్ ది సిలబస్ కూడా చదివే వాళ్ళు ఉంటారు. ఓకే, ఫైన్. ఒకవేళ అవుట్ ఆఫ్ ది సిలబస్ వస్తే మీరు రేపు ఏదైనా కంప్లైంట్ పెట్టి తీసేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, రైట్? సో ట్రై టు రెస్ట్రిక్ట్ టు ద సిలబస్. టైం ఉంది, మేము చదివామనుకున్న వాళ్ళకి ఓకే, కానీ ఇప్పుడు వాళ్ళు ఏదో చదివారు మిగతా వాళ్ళని మీరు కంగారు పడి చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇది నేను ఇచ్చే ఫస్ట్ సజెషన్. సో సిలబస్లో ఈజీ క్వశ్చన్స్కి మాత్రం మీరు ప్రతి టాపిక్కి ప్రిపేర్ అయ్యి ఉండండి. సెకండ్, మరి డామినేటింగ్ థియరీనే అంటున్నారు కదా, థియరీ ఆర్ కాన్సెప్చువల్ ఆర్ సింపుల్ డైరెక్ట్ న్యూమరికల్సే కదా, పెద్ద పెద్ద క్వశ్చన్స్ రావు కదా అని 100% బ్లైండ్గా డోంట్ ట్రై టు ఎక్స్పెక్ట్ ద పేపర్. అది ఈజీగా అంటే ఖచ్చితంగా కష్టంగా ఉండబోతుంది పేపర్ అని కానీ, ఖచ్చితంగా ఈజీగా ఉండబోతుంది పేపర్ అని కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం ప్రిపేర్ అయ్యే టైంలో ఒక స్ట్రాటజీ అనేది పెట్టుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయ్యి ఉంటాము. మన ప్రిపరేషన్కి తగ్గట్టుగానే రేపు పేపర్ రావాలనే రూల్ ఏమీ లేదు. బట్ స్టిల్ మీరు ప్రిపేర్ అయిన దాంట్లో మీరు ఎఫెక్టివ్గా వర్క్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. ఎస్, బిలీవ్ ఇన్ దట్. మీరు సిలబస్ మొత్తం ఎఫెక్టివ్గా ప్రిపేర్ అయ్యారా, ఈజీ మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో పేపర్ ఎలా ఉన్నా సరే, నిజంగా పెద్ద పెద్ద న్యూమరికల్స్ నిజంగా ఎక్కువ వచ్చినా సరే, రావడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంది, బట్ స్టిల్ వచ్చినా సరే స్టిల్ యూ విల్ హ్యావ్ వెరీ వెరీ గుడ్ ఛాన్స్ టు గెట్ ద జాబ్. ఆ ఎఫిషియన్సీ అనేది అంత ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో చాలామంది కంగారు పడిపోయి ఈజీ క్వశ్చన్లో కూడా తప్పులు పెడతారు. అక్కడ మీరు స్కోర్ చేశారనుకోండి చాలు మనకి అట్లా. సో డోంట్ ట్రై టు ఎక్స్పెక్ట్ ద పేపర్. మనము అన్ని రకాల పేపర్స్కి రెడీగా ఉండాలి ఫస్ట్. ఎందుకంటే మీరు ఈజీ పేపర్ ఉంటుంది అని ప్రిడిక్ట్ చేసి నిజంగానే ఈజీ పేపర్ వచ్చి ఫస్ట్ క్వశ్చన్ మాత్రం కష్టమైన న్యూమరికల్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీ బ్రెయిన్ చేంజ్ అయిపోతుంది. లాస్ట్కి చూస్తే అది ఈజీ పేపర్ అయి ఉంటుంది. ఇలా కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, డోంట్ ట్రై టు ఎక్స్పెక్ట్ ద పేపర్. మీరు ప్రిపేర్ అయిన దానికి ఒక పేపర్ వచ్చేసింది, మీకు తెలిసినవి సబ్మిట్ చేసి వచ్చేస్తున్నారు, అంతే. అలా ఉండాలి మన మైండ్ సెట్, రైట్? ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం ప్రిపేర్ చేసుకోవాలనుకునేది ఒక స్ట్రాటజీ. ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు తెలిసిన దాంతో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడం స్ట్రాటజీ. స్టేట్ టాపర్కి కూడా వచ్చేది 80% మార్కులే కదా, 80 కూడా రావడం లేదు యాక్చువల్గా. సో అది మీరు బ్రెయిన్లో పెట్టుకోండి. ఎఫిషియన్సీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో డోంట్ ట్రై టు ఎక్స్పెక్ట్ ద పేపర్. రెండవది స్లీప్. దీని గురించి ప్రతి ఎగ్జామ్ ముందు నేను స్పెషల్గా మెన్షన్ చేస్తూ వస్తున్నాను. ఎందుకంటే నా పర్సనల్ లైఫ్లో కూడా నాకు వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ నాగరాజ్ అని ఒకతను ఉండేవాడు. సో అతను చాలా చాలా కష్టపడేవాడు. చాలా అంటే అసలు
ఎర్లీ మార్నింగ్ 4కే లేసేవాడు, నైట్ 11 వరకు ఎవ్రీడే మేమిద్దరు రూమ్మేట్సే అనమాట. చదివేవాడు. లాస్ట్ గేట్ క్వాలిఫై కూడా అవ్వలేదు, సఫిషియెంట్ స్లీప్ లేకపోవడం వల్ల. వాడు ఎంత కష్టపడేవాడు అంటే ఈవెన్ బిఫోర్ ద ఎగ్జామ్ కూడా రాత్రంతా చదివేవాడు. పొద్దున్న లేచిన తర్వాత కళ్ళంతా రెడ్గా ఎగ్జామ్ రోజు. చిన్న అంటే బ్రెయిన్ అసలు మనకు సహకరించదు అనమాట. చిన్న క్యాల్కులేషన్ చేయడానికైనా గేట్లో ఎదురుగా క్యాలిక్యులేటర్ ఉంటుంది, కానీ ఆ క్యాల్కులేషన్ సంబంధించి మనం ఏది బై ఏది అని రాసుకుని టైప్ చేయాలి కదా, అట్లీస్ట్ దానికి కూడా మన బ్రెయిన్ సహకరించదు అనమాట. అసలు ఫార్ములాస్ గుర్తురావు, స్ట్రెస్ తీసుకోలేదు అనమాట ఆ టైంలో బ్రెయిన్. రెస్ట్ కోరుకుంటూ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ తీసుకోలేదు ఆ టైంలో. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇదే ఎగ్జాము వేరే రోజు పెడితే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఖచ్చితంగా వీళ్ళు మాత్రం ఉండరు, అంటే అందరూ ఉండరని కాదు, ఆ లిస్ట్ మాత్రం 100% మారుతుంది. సో నేనేమంటున్నా, వేరే ఎగ్జామ్ పేపర్ కూడా అన్నట్ల అదే పేపర్ ఒకవేళ వేరే జరుగుంటే క్యాండిడేట్స్ వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఈ 44,000 మంది 45,000 మంది ఎవరైతే రాస్తున్నారో వాళ్ళల్లో ఈ 190 మంది రియల్లీ డిజర్వ్డ్ క్యాండిడేట్స్ అనడానికి ఏం లేదండి. అంటే అది పర్ఫెక్ట్ ఎగ్జామ్ అనేది కాదు ఫస్ట్ థింగ్. సో పేపర్ మారిపోయే కొద్దీ క్యాండిడేట్స్ మారిపోతూ ఉంటారు సెలెక్ట్ అయ్యే వాళ్ళు. ఇంకా ఆ రోజు ఉన్న ఫ్యాక్టర్స్, ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఉన్న ఫ్యాక్టర్స్ వల్ల కూడా వాళ్ళు జాబ్ కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్నో కారణం, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, రైట్. సో ఎఫెక్టివ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి స్పెషల్గా ఒక వీడియో చేశాను నేను, ఆల్ఫా బీటా గామా అనేది. ఎగ్జామ్ ముందు అంటే పర్టికులర్గా లేచే టైంలో మన బ్రెయిన్ ఎలా ఉండాలి, అలారం ఎప్పుడు సెట్ చేసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి ఒక వీడియో చేశాను, ఖచ్చితంగా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో అది. నెక్స్ట్ ఫుడ్. ఇది కూడా పర్టికులర్గా చెప్పడానికి కారణం ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను. దీనికి సంబంధించి కూడా నాకు వన్ ఆఫ్ ది వెరీ క్లోజ్ ఫ్రెండ్ సుమన్ అని ఒక అతను ఎఫెక్ట్ అయ్యాడు. బెల్లో చేస్తున్నాడు ఇప్పుడు. వాడు మేడీజీ ఢిల్లీ కోచింగ్కి వెళ్ళాడు ఐఏఎస్ కోసం. వెళ్ళి ఆల్మోస్ట్ 2 years అక్కడ స్పెండ్ చేసి ఐఏఎస్ ఎగ్జామ్ రాసే రోజు బయట ఏదో తిన్నాడు, కరెక్ట్గా గుర్తులేదు, ఏదో సమ్ చాక్లెట్ ఏదో. సో ఫుడ్ పాయిజన్ అయిపోయి ఎగ్జామే రాయకుండా ఇంటికి వచ్చేసాడు. 1 year వేస్ట్ అయిపోయింది వాడికి. సో ఇంకేం చేయాలనో తెలియక తర్వాత అదర్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ అలా బెల్లోకి వెళ్ళిపోయాడు. లాస్ట్కి ఎగ్జామ్ రాయకపోవడం కాదు, ఎగ్జామ్ రాయలేదు వాడు, ఫుడ్ పాయిజన్ వచ్చి పడిపోయాడు. సో డైరెక్ట్ ఇట్లా స్ట్రెచర్ మీద తీసుకెళ్ళారు హాస్పిటల్లో. అది జరిగిన ఇన్సిడెంట్. నమ్మలేరు కానీ ఇది నిజం. అంతేందుకు, ఇప్పుడు జస్ట్ 1 week బ్యాక్ కూడా వీరబాబు సార్ ఇంటి నుంచి క్యారేజ్ తెచ్చుకోవడానికి కుదరక బయట తిన్నారు. 1 week ఫుడ్ పాయిజన్ అయింది. ఈ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 వీడియో ఉంది కదా, అది చేయడానికి 3 రోజుల నుంచి సార్ ఎంత ట్రై చేశారంటే ఇంకా అసలు ఆయన వల్ల కాలేదు. టైఫాయిడ్ వచ్చింది, ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, వస్తున్నారు, చెప్పలేకపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే అట్లీస్ట్ ఆయనకి టైం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇప్పటికి కూడా నార్మల్ కాల, అంటే తిరుగుతున్నారు, పని చేస్తున్నారు, కానీ కంప్లీట్ స్ట్రెంత్ రాలేదు. సో వేరే ఆప్షన్ లేదు నిన్న వీడియో రిలీజ్ చేయడం తప్ప. కాబట్టి నిన్న నైట్ 9:30కి వచ్చారు మా ఇంటికి వచ్చి. నేను 9:30కి రికార్డ్ చేస్తే నేను 10:30కి రిలీజ్ చేశాను ఆ వీడియో. ఇప్పటికీ రికవర్ కాలే. అంటే ఆయనకు అట్లీస్ట్ టైం దొరికింది కొంచెం. ఓకే, మిస్టేక్ జరిగిపోయింది, బయట తిన్నారు, జంక్ ఫుడ్ ఏదో, అట్లీస్ట్ ఆయనకి టైం ఉంది. ఈరోజు కాకపోతే రేపు చేయొచ్చు ఆ వీడియో. బట్ మీకు ఈ పేపర్ కాకపోతే ఇంకో పేపర్ అనే ఆప్షన్ లేదు. అది కూడా చాలా సిల్లీ రీజన్ చూడడానికి. ఫుడ్ అందరూ ప్రిపరేషన్ స్ట్రాటజీలు అవి ఇవి న్యూమరికల్స్ అన్నీ చెప్తారు, కానీ ఫుడ్ గురించి చాలామంది మాట్లాడరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నేను మరీ పాలు తాగాలి, పాలకూరే తినాలి అన్నట్టు ఏం చెప్పడం లేదు. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి బయట వీలైనంత. అట్లీస్ట్ అన్ని చోట్ల అది పాసిబుల్ అవ్వకపోవచ్చు, బట్ అట్లీస్ట్ వీలైనంత వరకు జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి బయట. ఈవెన్ కొన్ని చోట్ల వాటర్ కంటామినేషన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. వీలైతే వాటర్ కూడా తీసుకెళ్ళండి. సో సిల్లిగా అనిపించచ్చు, కానీ మీకు చాలా ఇంపార్టెంట్. ఇది జీవితాన్ని మార్చేస్తుంది. అది ఎవడో ఒకటి జీవితం మారుస్తుంది, అది ఎవరిదో నాకు తెలీదు. సో వాడి వీడియో చూసింటే వాడు అదృష్టం అది. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ హాల్కి వీలైనంత ముందు వెళ్ళండి. సో ఈ బేసిక్ విషయాలన్నీ అందరికీ తెలిసినవి, పర్టికులర్గా మళ్ళీ మెన్షన్ చేయాలనుకోవట్లేదు వాటి గురించి. ఓకే. డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ జనరల్ స్టడీస్ పేపర్ రాసిన తర్వాత డోంట్ ట్రై టు డిస్కస్ మిగతా వాళ్ళు ఎలా రాశారు అనేది మాత్రం డిస్కస్ చేయొద్దండి.
మీరు బాగా రాసున్నా సరే బాగా రాయకపోయినా సరే నిజాయితీగా ఎవరిని అడగద్దు అనేది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారు, బాగా రాస్తే అడుగుతారు, బాగా రాయకపోతే అడగరు. లేదా బాగా భయం ఉన్నాడైతే బాగా రాయకపోతే వాళ్ళు ఎలా రాశారో అని అడుగుతాడు. 2 సిచ్యువేషన్స్లో అడగద్దు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ మైండ్తో మీరు నిజాయితీగా అన్ని సిచ్యువేషన్లో ఉంటేనే అది మీ మైండ్ మీ మాట వింటుంది. ఇది వినేసి నాకు నచ్చిన సందర్భంలోనే ఇది అప్లై చేస్తాను అంటే కుదరదు. అది ఎఫెక్టివ్గా పనిచేయదు అన్ని సందర్భాల్లో. అంటే నువ్వు పేపర్ ఎలా రాసినా సరే రూల్ ఏం పెట్టుకున్నావు, ఎవరితో డిస్కస్ చేయొద్దని పెట్టుకున్నావు అంతే. ఇక ఒక్క అక్షరం కూడా మాట్లాడకూడదు దాని గురించి మీరు, అంతే. అది రూలు. ఓకేనా? బాగా రాసినా సరే బాగా రాయకపోయినా సరే. తర్వాత పేపర్ ముందే ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పాను కదా. ఎందుకు అంటే ఒక రీజన్ ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకొకటి, మీరు పేపరు కష్టంగా ఉంటుంది అనుకుని ఈజీగా వస్తే అది అడ్వాంటేజే కదండి సార్ అని కొంతమంది అంటారు. అక్కడ కూడా నేను చెప్తున్నాను, దానికి కూడా ఉన్న ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తెలంగాణలో జరిగిన హెచ్ఎన్డబ్ల్యూఎస్ పేపర్. ఖచ్చితంగా కష్టంగా వస్తుంది అని ప్రిపేర్ అయిన స్టూడెంట్ కష్టంగా వస్తుందని ఎందుకు కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే, నెంబర్ ఆఫ్ పోస్టులు తక్కువ ఉన్నాయి, విత్ రెస్పెక్ట్ టు ఇయర్ టఫ్నెస్ అనేది కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుంది, కాబట్టి ఇది ఇంకా టఫ్గా వస్తుంది అన్నట్టుగానే. ఈవెన్ మనం కూడా క్లాసులు చెప్పేటప్పుడైనా స్టూడెంట్స్ని ప్రిపేర్ చేసేటప్పుడైనా ఎక్కువ కష్టమైన పేపర్కి ప్రిపేర్ అయ్యేటట్టే ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే అప్పటి వరకు చూసిన పేపర్స్ ఎక్స్పీరియన్స్ అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది, యాక్చువల్గా చాలా ఈజీగా వచ్చింది. వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ పేపర్ హెచ్ఎన్డబ్ల్యూఎస్ పేపర్. చాలామంది స్టూడెంట్స్ కష్టమైన పేపర్కి ప్రిపేర్ అయ్యి ఈజీది రాయలేకపోయారు. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళకు ఇది నమ్మబుద్ధి కాదు, వాళ్ళు ఏదో సాకులు చెప్తూ ఉంటారులే అని అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా పేపర్ మిమ్మల్ని మోసం చేస్తుంది. ఆ నిజం తెలుసుకుని నువ్వు ఏమి చేసుకోలేవు తర్వాత దాంతో. అది ఇంకో వీడికి చెప్తావు, వాడు వినడు. కాబట్టి అదేదో నువ్వే గ్రహించు ముందే. సో పేపర్ కష్టంగా వచ్చినా ఈజీగా వచ్చినా జాగ్రత్తగా నీకు తెలిసిన నాలెడ్జ్లో ఎంత వరకు నువ్వు మార్క్స్ స్కోర్ చేయగలో అంత చేయాలి. ఓకే, అది ముఖ్యం ఇప్పుడు మన దగ్గర ఉన్న టైంని బట్టి. ఓకే, తర్వాత ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ఆపేసేయాలా చదవాలా అనే వాళ్ళకు కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, కొంతమందికి ఇక బుక్ తీస్తే స్ట్రెస్ వస్తుంది ఈ టైంలో. అలాంటి వాళ్ళు అయితే ఆపేసేయండి, ఏం పర్వాలేదు. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఎంత ప్రిపేర్ అవ్వాలో అంత ప్రిపేర్ అయినారు కదా, వాళ్ళు ఆపేసేయండి. ఏదో చూద్దాం, తగులుతుంది ఏదో ఫార్ములా అని క్యాజువల్గా స్ట్రెస్ లేకుండా చూస్తున్నారా, చూడండి, ఏం పర్వాలేదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. మీరు ఆ ఎగ్జామ్ని ఎలా చూస్తున్నారు, ఆ నాలెడ్జ్ని ఎలా చూస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఒక జనరలైజ్డ్ ఎస్ ఆర్ నో ఆన్సర్ చెప్పడం కొంచెం కష్టం దీనికి. ఓకేనా? అమ్మో వాడు చూస్తున్నాడు, నేను మళ్ళీ చెప్తున్నా, కంపారిజన్ అనాలిసిస్ వద్దు. ఓకే, సో ఇలా కొంతమంది చూస్తున్నారు కదా, మరి మనం చూడట్లేదు. ఇలా 6 నెలలు చదివావు కదా, సరిపోతుంది. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ మనం ఒకటి ఎలిమినేషన్ ప్రాసెస్. అంటే మనము కొన్నిసార్లు చాలా కాన్ఫిడెంట్గా ఓకే నాకు ఈ ప్రాసెస్ తెలుసు, ఫార్ములా తెలుసు, సాల్వింగ్ తెలుసు అన్నప్పుడు కూడా ఎలిమినేషన్ ప్రాసెస్లో నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్న సబ్జెక్ట్ టాపిక్ అయినా సరే స్టిల్ ఒక్కొక్కసారి ఎలిమినేషన్లో ఇంకా ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. నేను ఇది ఒక లైవ్లో చెప్పాను, ఫాస్ట్గా ఆన్సర్ చెప్పేవాడు ఎవడు, కాన్సెప్చువల్గా ప్రిపేర్ అయినవాడా లేకపోతే తెలివైనవాడా, ఇలా ఒక క్వశ్చన్ అడిగాను. బట్ దాని ఆన్సర్ ఏంటి అంటే, ఆ క్వశ్చన్ ఆల్రెడీ చూసినవాడు. కాన్సెప్చువల్గా ప్రిపేర్ అయినవాడో, ఎలాంటి న్యూమరికల్ అయినా సాల్వ్ చేసేవాడో, ఇలా అందరి తెలివైన వాళ్ళకంటే కూడా ఆ క్వశ్చన్ ఆల్రెడీ చూసిన వాడు ఇంకా ఫాస్ట్గా ఆన్సర్ చేయగలడు కదా. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో ఏదైనా ఎలిమినేట్ అవుతుంది అంటే కొంతమందికి ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, వాళ్ళు మరీ కాన్ఫిడెంట్ ఉండడం వల్ల ఎలిమినేషన్ ప్రాసెస్లో 100% ఇది ఆన్సర్ అని తెలిసినా కూడా మళ్ళీ రెగ్యులర్ ప్రాసెస్ చేస్తారు. అది ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఎందుకో. లేదు మనకి ఇది ఆల్రెడీ తెలుసు కదా, ఎలిమినేషన్లు ఎందుకు చేయాలి మనం అనుకుంటారు. నీకు 2 ఆప్షన్లే మిగిలి ఉంటే నువ్వు నార్మల్ ప్రొసీజర్లో చేయి. నీకు ఒక ఆప్షన్ అనేది తెలిసిపోతుంది కదా, నీకు ఎందుకు ప్రొసీజర్ ఇప్పుడు. నువ్వు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హ్యాపీగా చూసుకో. నేనేమంటున్నా, ఒక్కటే ఆప్షన్ 100% నీకు తెలిసినప్పుడు నువ్వు ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా, ఎందుకు. సో ఇలా కొంతమంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు.
సో వాళ్ళ గురించి పర్టికులర్గా చెప్తున్నాను. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా పర్టికులర్గా మనకు ఫైనల్గా అంటే ఇనీషియల్గా ఎలిమినేషన్లో వెళ్ళదు అనిపించినా కూడా ఫైనల్లో యూనిట్స్లో ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఇనీషియల్గా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మనకు కొన్ని ఆన్సర్లు సగం తెలుస్తాయి, కొన్ని పూర్తిగా తెలియని ఉంటాయి. నెగిటివ్ ఉంది కదా, మరి అన్నీ అప్లై చేయాలన్నా, అన్నీ అటెంప్ట్ చేయాలన్నా వద్దా అనే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మనకు రివ్యూ ఆప్షన్ ఉంటుంది కదా, ఈ 2 డౌట్ ఉన్నవి మాత్రం రివ్యూ పెట్టుకోండి. రైట్, రివ్యూ పెట్టుకుని వీటిల్లో మళ్ళీ ప్రాబబిలిటీ, ఇప్పుడు సపోజ్ మీరు 140 కాన్ఫిడెంట్గా పెట్టారు, ఇంకా మిగిలిన 10 కాబట్టి 10 అటెంప్ట్ చేయొచ్చు యాక్చువల్. ఎందుకంటే వీఆర్ వెరీ సేఫ్ జోన్ ప్రొవైడెడ్ మీరు 140 కాన్ఫిడెంట్గా పెట్టుంటే చెప్తున్నా. లేదు మనం 100 పెట్టాము, ఇంకో 50 రిస్క్ చేయలేం కదా, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. అందులో ఒక క్యాల్కులేటెడ్ రిస్క్. ఓకే, మన కట్ ఆఫ్ మార్క్కి సివిల్ ఇంజనీరింగ్కి జనరల్గా ఒక ఓసీకి 110 120 రావాలి, మనం 100నే పెట్టాం, కొంచెం రిస్కీ జోన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ పేపర్ అయితే కొంచెం టఫ్గానే ఉంది, కట్ ఆఫ్ తగ్గడానికి అవకాశం ఉంది. అంటే ఆ పేపర్ని చూస్తే మీకు ఒక రఫ్ అంచనా వస్తుంది కదా, దాన్ని బట్టి ఇంకొక 10 మార్కులు. ఒకవేళ మీకు పేపర్ స్టాండర్డ్కి మీరు రాసిన పర్ఫార్మెన్స్కి సాటిస్ఫైడ్ అనుకోండి, మీరు ఇంకా రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మరీ 70-80 అటెంప్ట్ చేసాం ఇలా ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా రిస్క్ చేయాలి, వేరే మార్గం లేదు మీకు. సో మరీ తక్కువ పెట్టిన వాళ్ళు ఒకవేళ రిస్క్ తీసుకోవాలి అనుకుంటే ఆ 2 ఆప్షన్స్ ఏవైతే మీకు మిగిలి ఉంటాయో వాటన్నిటిని గమనించండి. మీరు పైన కాన్ఫిడెంట్గా పెట్టుంటారు కదా, ఇప్పుడు దీంతో సిడి ఉంది, ఈ సిడిలో ఎక్కువ ఆల్రెడీ డి పెట్టేశారనుకోండి, ఆల్రెడీ చాలా డీలు వచ్చాయి కాబట్టి ఒక సి రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ అంటారు అనమాట దీన్ని. ఏమి తెలియనప్పుడు అన్ని రకాల ఎలిమినేషన్లో అన్నీ అయిపోయాయి, నేను పెట్టిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మన కట్ ఆఫ్ మార్క్కి సరిపోవేమో అని మీకు అనిపిస్తే అప్పుడే రిస్క్ చేయండి. సరిపోతాయి అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా, అది ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి. యూనిట్స్, సో యూనిట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ షార్ట్ కట్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనము ఎగ్జామ్కి ప్రిపరేషన్కి రివిజన్కి ఎలా అయితే సపరేట్గా టైమ్స్ పెట్టుకుంటామో, ఎగ్జామినేషన్లో కూడా పేపర్ని రివైజ్ చేయాలి. మనకు తెలిసి క్వశ్చన్ సరిగా చదవకపోవడం వల్ల మార్కులు పోయేవి చాలా ఉన్నాయి. నేను టెస్ట్ సిరీస్లో స్టూడెంట్ మార్కులు చూస్తూ ఉంటాను కదా, సో 130 క్రాస్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉంటారు, బట్ వాళ్ళు చేసినవి సిల్లీ మిస్టేక్స్ ఉంటాయి. ఫైనల్గా టైం కూడా ఉంటుంది, వాళ్ళు ఎన్ని గంటలకు సబ్మిట్ చేశారు అనేది కూడా చూస్తాను నేను. సో దాదాపు 30 minutes ముందు సబ్మిట్ చేసి 130 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్క నిమిషం ఆ క్వశ్చన్ చూసి ఉంటే ఖచ్చితంగా తన ఆన్సర్ పెట్టేవాడని కూడా నాకు తెలుసు. అంటే స్టూడెంట్తో పర్టికులర్గా డిస్కస్ చేస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను. ఇది ఎందుకు తప్పు పెట్టావా అంటే, సారీ సార్ నేను అది ఇలా చదివాను, ఇది ఇలా ఉంది సంథింగ్ అట్లా. ఓకే, సో పేపర్ని మళ్ళీ ఒకసారి రివైజ్ పేపర్ని యాక్చువల్గా మీకు కుదిరితే నాకు తెలిసి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీకు ఓన్లీ క్వశ్చన్ పేపర్ అంటే నెక్స్ట్ కొట్టడం కాకుండా ఓన్లీ క్వశ్చన్ పేపర్ చూసే ఒక ఆప్షన్ ఉంటుంది. నాకు ఏపీఎస్సి ప్లాట్ఫామ్ కరెక్ట్ తెలియదు యూఐ ఎలా ఉందనేది, గేట్కి అయితే ఉంటుంది. అంటే మనం నెక్స్ట్ కొట్టి క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు, ఓవరాల్ గ్లాన్స్గా పేపర్ని చూడొచ్చు ఒకసారి. రైట్, సో ఇనీషియల్గానే పేపర్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత పేపర్ని అర్థం చేసుకోండి. అంటే కొన్ని పేపర్స్లో ఏం జరుగుతుందంటే ఇనీషియల్గా న్యూమరికల్స్ ఉండి తర్వాత ఈజీ ఉంటాయి, కొన్నిట్లో ఇనీషియల్గా ఈజీ ఉండి తర్వాత న్యూమరికల్స్ ఉంటాయి. అన్ని న్యూమరికలే కదా అని రిలాక్స్ అయిపోతే లాస్ట్ న్యూమరికల్కి టైం సరిపోదు. సో దట్ మీ టైం మేనేజ్మెంట్ని మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో పేపర్ని జస్ట్ గ్లాన్స్, అది పెద్ద టైం కూడా పట్టదు మీకు, హార్డ్లీ ఒక 3 minutes పడుతుంది. అమ్మో 3 minutes పోతుందా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత డెఫినెట్గా మీకు ఆ గ్లాన్స్, పేపర్ చూసిన గ్లాన్స్ మీకు తర్వాత ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకే, ఆ గ్లాన్స్లో చూసేటప్పుడు కూడా చూస్తే ఏవేవో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అసలు మనం చదవనివి ఏవో విచిత్రమైన నెంబర్లు, విచిత్రమైన సింబల్లు కనపడినట్టు ఉంటుంది. కానీ చాలా ఈజీ, ఆ క్వశ్చన్ చదివేటప్పుడు మనకు అంత అనిపించదు. ఇది పర్టికులర్గా నేను చెప్తున్నాను, ఇది విని ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. పేపర్ చూస్తున్నప్పుడు మనకు తెలియదేమో అనే ఒక ఫీలింగ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఈ మాట పనిచేస్తుంది పేపర్ ఒకవేళ అలా వస్తే. మళ్ళీ ఆ క్వశ్చన్ చూసేటప్పుడు అరే ఇదేనా మనం చూసినప్పుడు ఏదో అనుకున్నామే అనిపిస్తుంది, కానీ నువ్వు పడ్డ స్ట్రెస్ ఉంటుంది కదా, దాని ఎఫెక్ట్ స్టార్టింగ్లో పడుతుంది.
అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పేపర్ని ఒకసారి గ్లాన్స్గా చూసి ఓవరాల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, సబ్జెక్ట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, న్యూమరికల్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, అసలు న్యూమరికల్స్ ఎన్ని ఉన్నాయి, పేపర్ ఎలా ఉంది, అలా చూస్తే మీకు రఫ్ ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఫైనల్గా అంటే ఖచ్చితంగా మీరు లాస్ట్ క్వశ్చన్ వరకు చూడాలి పేపర్ని. ఎందుకంటే ఈజీ క్వశ్చన్ ఫస్ట్లో ఉందా లాస్ట్లో ఉందా మనకు తెలియదు. సో లాస్ట్లో ఉన్న ఈజీ క్వశ్చన్ పోగొట్టుకోకూడదు కదా, పేపర్ మొత్తం చూడాలి, మళ్ళీ పేపర్ మొత్తం రివిజన్ చేయాలి. ప్లాన్ ఫర్ రివిజన్. చాలామంది సబ్మిట్ కొట్టేస్తారు లేదా వదిలేస్తారు, ఉన్న టైంని ఎఫెక్టివ్ యూజ్ చేసుకోరు. నేనేం చెప్తున్నాను, మీకు ఏవైతే తెలుసో వాటి నుండి మ్యాక్సిమం మార్కులు తెచ్చుకుంటే చాలు, అంతే. మీకు రాని వాటిని తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు రేపు, రైట్? అదొక్కటి ఎఫెక్టివ్గా చేయండి. ఖచ్చితంగా మీరు ఇందులో ఏదో ఒకటి జరిగిందనుకోండి, మీకు ఎగ్జామ్ టైంలో నేను గుర్తొస్తా. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా గుర్తొస్తా మీకు ఎగ్జామ్లో. సార్ చెప్పారు ఈ మాట అని చాలామందికి గుర్తొస్తా చూడండి రేపు. ఓకేనా? సో సిలబస్ రివిజన్కే కాదు, పేపర్ రివిజన్కి కూడా టైం కేటాయించుకోండి. సో ఎలాంటి పేపర్కైనా రెడీగా ఉండాలి. అందరు రాసేది ఒకటే పేపర్, వాళ్ళకి క్యాలిక్యులేటర్ లేదు, మీకు క్యాలిక్యులేటర్ లేదు, అందరూ రాసేది ఒకటే పేపరు. కానీ జంబలింగ్ వల్ల ఒకటికి ముందు క్యాలిక్యులేషన్ క్వశ్చన్ వస్తే ఒకటి ముందు థియరీ క్వశ్చన్ రావచ్చు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పేపర్. సో మోస్ట్ డిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే ఎక్కువ సబ్జెక్ట్ ఉన్నవాడే డిజర్వ్డ్ క్యాండిడేట్ అని కూడా నేను అనను. ఒక గవర్నమెంట్ జాబు అంటే ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ టైప్ ఆఫ్ జాబ్ కాబట్టి ఒక తెలివైన వాడికంటే అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఎక్కువ ఉన్నవాడే ఆ జాబ్ని ఇంకా ఎఫెక్టివ్గా పర్ఫామ్ చేయగలడు. నేను ప్రాక్టికల్గా చాలామందిని చూశాను కాబట్టి చెప్తున్నాను. సో ఆ విధంగా ఆ జాబ్కు ఎవరైతే బెస్ట్ రోల్ సూట్ అవుతారో అండ్ ఆ జాబ్ ఎక్కువగా ఎవరికి అవసరమో అలాంటి స్టూడెంట్స్కి జాబ్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సారీ, ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. రేపు మీకు ఏదైనా మీ చేతుల్లో లేకుండా మీకు స్ట్రెస్ వస్తుంది వేరే ఏ కారణాల వల్ల అయినా సరే అన్నప్పుడు స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్ నేను ఒకటి చెప్పాను కదా, ఆ వీడియోని డైరెక్ట్గా మీరు పర్ఫామ్ చేయడం కాకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అంటే వింటూ చేయండి. ఆ రోజు లైవ్లో నేను మీతో ఎలా చేయించానో అలా చేయండి. అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీకు మీరు చేశారనుకోండి అది అంత ఎఫెక్టివ్గా రాదు. నా కమాండ్స్తో చేస్తూ ఉన్నారనుకోండి అది ఇంకొంచెం ఎఫెక్టివ్గా మీకు వెంటనే స్ట్రెస్ అనేది రిలీఫ్ అయిపోతుంది అనమాట. స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్ అని నేను ఒకటి చెప్పాను కదా, ఇది. ఒకవేళ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వచ్చింది అనుకోండి, ఏవేవో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మైండ్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఏవేవో థాట్స్ వస్తూ ఉంటాయి చాలామందికి. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి మీరు అంటే, దీనికి సంబంధించి నేను ఒక ట్రిక్ చెప్పాను. ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ని పూర్తిగా డీవియేట్ చేయాలి. దీనికి చాలామంది మెడిటేషన్ చేయమంటారు. మెడిటేషన్లో ఉన్న ప్రాబ్లం నేను ఆల్రెడీ చెప్తూ ఉంటాను చాలామందికి. మెడిటేషన్ చేయాలంటే కాన్సన్ట్రేషన్ కావాలంటే మెడిటేషన్ చేయాలి. సో ఇక్కడ ఒక చిన్న లూప్ ఉంటుంది. అంటే మనకి బేసిక్గా ఇనిషియల్గా కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంటేనే ఆ మెడిటేషన్ అనేది చేయగలం. అది కూడా లేకుండా మనం ఆ థాట్ నుంచి బయటికి రావడానికి నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. మీరు రేపు ఎగ్జామ్లో, ఇది ఆల్రెడీ పాత వీడియోస్లో చెప్పింది, HNSS ట్రైన్లో కూడా చెప్పాను. మీరు కూర్చున్న బెంచ్లో ఏదైనా ఒక రిపీటెడ్ యాక్టివిటీ, స్ట్రెస్ లేనటువంటి యాక్టివిటీ ఏదైనా సరే అది. ఇప్పుడు మీకు బెంచ్ ఇలా ఉందనుకోండి, ఆ బెంచ్ని ఊరికే ఇలా అనడము, కానీ దాంట్లో వల్ల మీకు స్ట్రెస్ కానీ ఆ పని చేయడానికి బ్రెయిన్ పని చేయడం కానీ అలాంటి యాక్టివిటీ మాత్రం చేయకూడదు. పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చేటట్టు దరువు వేయకూడదు, అట్లాంటివి కూడా చేయొద్దు. ఓకే, సో ఏ డిస్టర్బెన్స్ లేకుండా కళ్ళు మూసుకుని మీరు చేస్తున్న యాక్టివిటీని గమనించండి, అంతే. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది అని మాత్రం అనుకోవద్దు. ఎగ్జామినేషన్ రాసే టైంలో కూడా మీకు స్ట్రెస్ వస్తే బ్రేక్ తీసుకోవడం మంచిదే. అరే టైం సరిపోదు కదా, వేస్ట్ అవుతుంది అనుకుంటావు, కానీ నువ్వు తీసుకున్న ఆ బ్రేక్ వల్ల తర్వాత నీకు చాలా యూజ్ అవుతుంది. సో ఆ స్ట్రెస్ అనేది ఇంకా బిల్డప్ అయిపోయి మన ఎఫిషియన్సీ అనేది పడిపోతుంది. సో ఏదైనా ఒక రిపీటెడ్, ఏది ఐడియా రాలేదు, సింపుల్ నేను చెప్పేది చేయండి. బెంచ్ మీద జస్ట్ ఇలా కళ్ళు మూసుకుని ఆ యాక్టివిటీని గమనించండి. మీరు షాక్ అవుతారు, అదేంటి స్ట్రెస్ ఇంత ఈజీగా తగ్గిపోయిందని. నేను చెప్తున్నాను కదా, ఇది అప్లై అయిన వాళ్ళ చాలామందికి, ఇప్పుడు చాలా ట్రిక్స్ చెప్తూ ఉన్నాను కదా, రేపు ఎగ్జామ్లో చాలామందికి ఏదో ఒక ట్రిక్ రేపు అప్లై అవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా నన్ను గుర్తు చేసుకుంటారు. గుర్తొస్తే ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పండి, సార్ నేను మీకు మీరు ఎగ్జామినేషన్ టైంలో గుర్తొచ్చారని. ఖచ్చితంగా
వీడియోలో అయితే చెప్పండి. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.